వెంకటేశ్వర గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఇప్పుడు గత ప్రభుత్వం గురించి మాట్లాడటం వల్ల ఇప్పుడు ఎవరికి ఏ ప్రజలకి ప్రయోజనం ఉండదు, ప్రచారానికి ఆర్భాటానికి తప్పితే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళు గత ప్రభుత్వం గురించి కనుక కూటమి ప్లీజ్ సార్ మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఎందుకు చేయలేదు? మరి అడగద్దు అంటున్నారు. మీకు 5 సంవత్సరాల పాటు అవకాశం వచ్చినప్పుడు మీరు ఏం చేయలేదనే కదా. మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడాలి. ఓకే సార్, ఓకే ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారిని మాట్లాడనివ్వండి. దుర్గాప్రసాద్ గారు ఒక్క నిమిషం వారి టైం ఇవ్వాలి కదా, వాళ్ళ వర్షన్ ఇంపార్టెంట్. ఒకసారి వెంకటేశ్వర గారు మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు అలాగొస్తే 14 నుంచి 19 వరకు కూడా మేము ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పొచ్చు. 14 నుంచి 19 వరకు చెప్పాలి. విభజన జరిగిన తర్వాత మొట్టమొదటి అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మీరు రాజధానిని గెజిట్లో పెట్టలేదు? నెంబర్ 1. ఎందుకు మీరు పర్మనెంట్ భవనాలు నిర్మించలేదు? 5 ఏళ్ల కాలంలో అట్లీస్ట్ సేకరించిన భూముల తాలూకు రైతులకి ఇళ్ల ప్లాట్లు, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి రాళ్లు బాతి క్లియర్ చేసి ఇవ్వడానికి మీరు ఎందుకు టైం తీసుకున్నారు? ఎందుకు వాళ్ళకి మీరు కౌలు సరైన టైంలో ఇవ్వలేదు? ఇప్పుడు మళ్ళీ అదంతా పోయి మళ్ళీ ఇక్కడ ఆ టాపిక్కే మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడం, అది చేస్తాం. 10 నెలలు ఇప్పుడు సంవత్సరం అయింది సార్. సరే సార్ ప్లీజ్ సార్ నన్ను చెప్పండి. మాట్లాడండి సార్. ఒక్క నిమిషం సార్. రెడ్డి గారు మాట్లాడనివ్వండి. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది, దగ్గర సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో మీరు భూములు తీసుకున్న రైతులకి అట్లీస్ట్ ఇంతవరకు ప్లాట్లు ఇవ్వాల. అట్లీస్ట్ వాళ్ళకి ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాల. వాళ్ళకి అదొకే ప్రాజెక్టుల దగ్గర రండి. అదే సార్ ఇప్పుడు గురించి అదే సార్ ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడితే చాలా మాట్లాడాలి సార్ వెంకటేశ్వర రెడ్డి గారు. ఎందుకు అనవసరంగా మనం సెల్ఫ్ గోల్ వేసుకోవాల్సిన అవసరం? సరే ఒకటి సార్, నేను అంటున్నది రాజధాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. సెల్ఫ్ గోల్ అవుతుందా? నేను అంటున్నది ఏంటంటే ప్రాజెక్టుల గురించి. మీరు కూడా ఏటీసీ టైర్స్ ప్రాజెక్ట్ ఉంది, దీన్ని మీరే తీసుకొచ్చారు. 2022లో ప్రారంభోత్సవం కూడా చేశారు. మరి ఈ రోజేమో కూటమి వాళ్ళ దాంట్లో పెట్టుకునింది మేమే తీసుకొచ్చామని చెప్పేసి. అలాంటి ఇష్యూస్ జనాలకు తెలిసే వాటి గురించి మాట్లాడండి. వాస్తవాలు చెప్తాం మనం. సింగిల్ పాయింట్ ఒక్క నిమిషం సార్ వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి. మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే వారు మాట్లాడాలి. ఎందుకంటే కూటమి నుంచి మనం ముగ్గురు ఉన్నాం కదా, ముగ్గురు ఉన్నారు కదా, సో వారు మాట్లాడాలి. వారి వర్షం కూడా జనాల్లోకి వెళ్ళాలి కదా. అది ఎందుకు ఉదహరించాను అంటే రాజధానికి శంకుస్థాపనలో 3 సార్లు చేశారు. మనం శంకుస్థాపన చేసిన దాన్ని క్రైటీరియాగా ఎలా తీసుకుందాం? పూర్తి చేసిన దాన్ని క్రైటీరియా ఎవరైనా సరే ఒక ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన రాజధాని అని చెప్పుకునే మనమే దానికి 3 సార్లు శంకుస్థాపన చేయాల్సి వచ్చింది. మరి ఈ శంకుస్థాపన ఎలా నమ్మాలి? ఇంకోటి ఎస్డిడిపి గురించి చెప్పారు ఆయన, ఎస్డిపి గురించి చెప్పారు ఆయన. అది దాన్ని మీరు చెప్పే ఫిగరు ఏ శాంటిటీ ఏంటి? చెప్పే ఫిగరు ఏ అథెంటిఫికేట్ డేటా తోటి మీరు ఆ ఫిగర్ చెప్తున్నారు? ఆ ఫిగర్ లో ఉన్న వాస్తవాలేంటి? మనం ఒక ఫిగర్ చెప్పగానే సరిపోదు. మనం ఫిగర్ చెప్పగానే అథెంటిఫికేషన్ డేటా ఏంటి? దేన్ని బట్టి మీరు తీసుకున్నారు? ఫిగర్లు కూడా అబద్ధాలు చెప్పినట్టండి. ఒక పక్క కనీసం వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పిన ఒక్క 1 మినిట్ లో నేను 2 చెప్తా విషయాలు కాదు. డేటాతో చెప్పండి, తప్పకుండా సార్. మనం ఏం చేశాము, ఇప్పుడు కూటమి ఏం చేస్తుంది చెప్పాలి. గుండ్లకమ్మ ప్రాజెక్టు కంప్లీట్ అయిందండి. ఎన్నిసార్లు ఇనాగరేషన్ చేశారు మీ ముఖ్యమంత్రి గారు? సరే అది కాదు. ఇప్పుడు మీరు కుప్పానికి నీళ్లు వచ్చాయని చెప్పి ఎంత అండి సినిమాట్రిక్ యాక్షన్ అంటే ట్యాంకర్లు తెచ్చి నీళ్లు పోసి కాలంలో వారిచ్చి కూడా జనాలకు చూపించారంటే మీరు ఎంత మేధావులండి. మేము అట్లాంటివి చేయట్లేదండి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా, ఇవాళ రాజధాని విషయంలో కానీ దేని విషయంలో, పోలవరం విషయంలో కానీ, ఎనీ ప్రాజెక్ట్ కానీ, ఇండస్ట్రీస్ కానీ ఇవాళ ప్రతిదీ టైం బౌండ్ ప్రోగ్రామ్. ప్రజలకు మేము జవాబుదారితనము. ప్రజలు బ్రహ్మాండమైన అఖండ మెజారిటీ ఇచ్చారు. మీరు చేస్తామంటే మేము వద్దనట్లేదు, చెయ్యమనే చెప్తున్నాం.
కాకపోతే ఏమన్నా మాట్లాడండి. శంకుస్థాపన మేము ప్రజల చేసి అంతా విషయంలో ఉద్ధరించినట్టు ఏమాత్రం చెప్పకండి. కూడా జంకు లేకుండా ఏది ఎట్లా జరుగుతుంది అనేది ఇవాళ ఖచ్చితంగా వైట్ పేపర్ మీద పెడుతున్నాం మేము. మాకు ఆ ధైర్యం ఉంది. మేము అంతేగాని జీడిపి ఏందని మేము తయారు చేసేది కాదండి. ఎకనామిక్స్టులు మామూలుగా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి, అది సెంట్రల్ గవర్నమెంట్ డేటానా? అవన్నీ ఉన్నాయి. మేము అదే చెప్పమని మేమేదో చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ రాసింది కాదు ఇది. జీడిపి రేటు పెరిగింది, ఆటోమేటిక్ గా మనకి క్యాలిక్యులేషన్స్ తెలుస్తుంటాయి. ప్రతి త్రైమాసికం, ప్రతి 3 నెలలకు ఒకసారి త్రైమాసికంలో తెలుస్తుంది. మీరు చూసుకోండి ఒకసారి ఎకనామిక్ జనరల్ లో పోతే కొట్టేస్తే దాంట్లో కంటిన్యూ వచ్చేస్తుంది. దాంట్లో అబద్ధం రాయడానికి వీల్లేదు. ఖచ్చితంగా చూసుకోండి అది. రెండవది ఇక్కడ మన రాజు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు ఒకటి అర్థం చేసుకోవాలి. మీరు ఎంతసేపు వైసీపీ పార్టీని డిఫైన్ చేయకుండా ఇప్పటికైనా పాజిటివ్ వేలోకి రండి. ఎందుకంటే మీరు ప్రతిసారి 1 year అయినా మా గవర్నమెంట్ ని తిడుతున్నారు, వైసీపీ అది మా కర్మ. స్టేట్ గ్రోత్ కి సంబంధించి జీడిపి గురించి మాట్లాడారు. ఇప్పుడు ఒకటే చెప్తాను నేను, జీడిపి గురించి నేను చెప్తాను సార్. రెన్యూబుల్ ఎనర్జీ ఉంది. నిన్న ఇనాగ్రేషన్ మంత్రి గారు చేసినారు, లోకేష్ గారు చేసినప్పుడు ఆటోమేటిక్ గా వైసీపీ ప్రభుత్వం రెన్యూబుల్ ఎనర్జీ గురించి ఏమైందో చెప్పాలి కదా మేము ప్రజలకి. గత ప్రభుత్వంలో ఈ రెన్యూబుల్ ఎనర్జీ గురించి ఈ విధంగా చేశారు, ఇవాళ మేము పెట్టుబడులు తెస్తున్నాం, ఇంత వచ్చింది మాకు. నాట్ ఓన్లీ రెన్యూవబుల్ ఎనర్జీ, 19 ప్రాజెక్టుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. ఎందుకు రెన్యూ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే వాళ్ళు దాని గురించి చెప్పారు కాబట్టి. సంక్షేమ విషయం గానీ ప్రజలకు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా గత ప్రభుత్వం ఏం చేస్తుంది, మేము ఏం చేస్తున్నాం అనేది ప్రజలకు చెప్పాలి.